వెల్కమ్ బ్యాక్. ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. అమరావతి నుంచి లైవ్ చూద్దాం. నూతన మంత్రివర్గం మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనబోతోంది. గవర్నర్ వారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయ సమీపానికి చేరుకోబోతున్నారు, ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూడవచ్చు. సచివాలయ సమీపంలోనే ప్రమాణ స్వీకారోత్సవానికి అమరావతి కేంద్రంగా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 1500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 11 మంది నూతన మంత్రులతో కలిపి పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇది ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి అమరావతి కేంద్రంగా ఏర్పాట్లు జరిగే దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. భారీగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. మనం సైడ్లో చూడవచ్చు ఎవరెవరు 5గురిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. పాత మంత్రుల్ని, వారి స్థానంలో కొత్తగా 11 మంది నూతన మంత్రులు జాయిన్ అయ్యారు మంత్రివర్గానికి. వీరంతా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. పక్కకి పెట్టబడినటువంటి మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి మంత్రుల లిస్టును చూడవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన వారి 11 మంది లిస్టును కూడా చూడవచ్చు. లోకేష్, అఖిల ప్రియ, అలాగే సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి, పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కళా వెంకట్రావు, సోమిరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి, నక్కా ఆనందబాబును చూడవచ్చు. అలాగే కాలువ శ్రీనివాసులకు కూడా ఈసారి అవకాశం దక్కింది. జవహర్, కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జవహర్కు అవకాశం దక్కింది. ఇక బయటికి వెళ్ళిపోయినటువంటి కిమిడి మృణాళిని, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వీరంతా కూడా 5గురు మంత్రులు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. నారా లోకేష్, భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, కాలువ శ్రీనివాసులు, జవహర్ వీరంతా కూడా కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్తగా మంత్రివర్గంలో వీరంతా కూడా చోటు దక్కించుకున్నారు. వివిధ సామాజిక సమీకరణాలు, వివిధ ఈక్వేషన్స్ తర్వాత ఈ లిస్టును ఫైనలైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారంధులు కూడా అందరూ కూడా హాజరవుతున్నారు. నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ వారు స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నారు. ఈ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి, నారా లోకేష్ సతీమణి, అతని తనయుడు హాజరయ్యారు. విజువల్స్లో చూడవచ్చు. అలాగే భువనేశ్వరి, నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. నందమూరి కళ్యాణరామ్, నందమూరి హరికృష్ణ, నారా రోహిత్ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. మిగతా పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం నూతన మంత్రివర్గం ఈరోజు అమరావతి కేంద్రంగా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనబోతోంది. వెలగపూడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. మనం అమరావతి నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం. సచివాలయానికి దగ్గరలో ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. నిన్నంతా కూడా కసరత్తులు జరిగాయి. ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరిని బయటకు పంపించాలనే దాని మీద అనేక ఊహాగానాలు, అనేక వార్తలు వచ్చాయి. ఫలానా వారికి ఈసారి అవకాశం దక్కుతుందని, ఫలానా వారు బయటకు వెళ్ళిపోతున్నారని. ఆ ఈక్వేషన్స్కి దగ్గరగానే 5గురిని బయటకు పంపించడం జరిగింది. 11 మందిని కొత్త వారిని తీసుకోవడం జరిగింది.
మరికొద్దిసేపట్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది. 2014 జూన్ 8న ఏపీ మంత్రివర్గం తొలిసారి ప్రమాణ స్వీకారం చేశాక మార్పులు చేర్పులు జరగడం ఇదే తొలిసారి. దాదాపు 3 ఏళ్ల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో 2 ఏళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు, తదనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలని వేగంగా సమర్థంగా అమలు చేసేందుకు ఈ పునర్వ్యవస్థీకరణను ఉద్దేశించినట్లుగా కనబడుతోంది. చూసినట్లయితే దీన్ని నెక్స్ట్ ఎలక్షన్స్ కి పొలిటికల్ టీమ్ గా కూడా సీఎం చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే పునర్వ్యవస్థీకరణ జరిగినట్లుగా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. మంత్రివర్గానికి సరికొత్త రూపునిచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన కసరత్తు చేయాల్సి వచ్చింది. చిన్న రాష్ట్రం కావడం, మంత్రి పదవులు ఆశించేవారు అధికంగా ఉండడం, వైకాపా నుంచి కూడా వలసలు రావడంతో ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ నుంచి వచ్చినటువంటి కొత్త 4 ఎమ్మెల్యేలందరికీ కూడా పార్టీలో మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే గతానికి భిన్నంగా ఈసారి అసంతృప్తుల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో వీరందరికీ నచ్చజెప్పడానికి ముఖ్యమంత్రి కష్టపడాల్సి వస్తుంది. ఇంకా ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. అలకలు పూనడం, వారిని ఇంకా బుజ్జగించే పని ఇంకా నడుస్తూ ఉంది. మరొక పక్క ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీ అంతగా బలంగా లేని ప్రాంతంలో పార్టీకి దూరమయ్యారనుకున్న వర్గాన్ని ఆకర్షించేందుకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి అధిక సంఖ్యలో ఈసారి ప్రాధాన్యత కల్పించారని చెప్పుకోవాలి. ప్రధానంగా కడపని టార్గెట్ గా చేసుకుని ఈ సమీకరణాలు జరిగినట్లుగా కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రధానమైనటువంటి చోటునిచ్చారు, పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. వచ్చిన 4 కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి మంత్రి పదవుల ఎంపికలో అగ్ర ప్రాధాన్యం ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ కూర్పు చూసినట్లయితే Good morning to everyone. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, now I read out the names of ministers designate of the state of Andhra Pradesh to take the oath of office and secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and secrecy to the ministers designate of the state of Andhra Pradesh. And the first name is Sri Kimdi Kala Venkat Rao. నేను కిమిడి కళా వెంకట్రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కిమిడి కళా వెంకట్రావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప
ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించునని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Sri Nara Lokesh Gar. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతము గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Sri Pitani Satyanarayan Gar. నేను పితాని సత్యనారాయణ నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పీతాని సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కూడా నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, ప్రత్యేకంగా పరోక్షంగాని ఏ వ్యక్తులకు కూడా మరి ఏ విషయాన్ని కూడా వెల్లడించరని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you, sir. Sri Nakka Anand Babu Gar. నేను నక్కా ఆనందబాబు నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని
సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నక్కా ఆనందబాబు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వెంకట సుజయ్య కృష్ణ రంగారావు రావు. నేను రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. all the very best. All the best.
శ్రీ కల్వ శ్రీనివాసులు గారు. నేను కాలవ శ్రీనివాసులు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కాలవ శ్రీనివాసులు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. all the very best. శ్రీ చడిపిరాల ఆదినారాయణ రెడ్డి గారు. నేను చదిపిరాల ఆదినారాయణ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చదిపిరాల ఆదినారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కెఎస్ జవార్ గారు. నేను కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. Sri N. Amarnath Reddy garu. నేను ఎన్ అమర్నాథ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎన్ అమర్నాథ్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Minister Designate Bhuma Akhil Priya garu. నేను భూమా అఖిల ప్రియ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను భూమా అఖిల ప్రియ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నాకు పరిశీలనకు వచ్చిన లేదా తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. Honorable Governor Sir, I may kindly be permitted to conclude this ceremony. With the permission of the Honorable Governor, I conclude this ceremony.